హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. సో ఈరోజు 20th జూలై 2026 మార్కెట్ కంప్లీట్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సో మూడు ఇండెక్సెస్ కూడా చాలా వాలటైల్గా అప్ మూవ్ అండ్ డౌన్ మూవ్ ఇచ్చేసాయి. సో హోప్ మీరు డిసిప్లిన్గా ట్రేడ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో నేను ఎప్పుడు చెప్పే కామన్ పాయింట్ ఒకటే, ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. సో నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 23 వీక్స్ నుంచి నా యొక్క ట్రేడ్ డీటెయిల్స్ అనేటువంటిది నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ వచ్చాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో ఇప్పుడు ఈరోజు మనము 24th వీక్లోకి ఎంటర్ అయ్యాము. సో 24th వీక్లో నా ట్రేడ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో యా, ఇది ట్రేడింగ్ వ్యూ నిఫ్టీ చార్టు. సో నిఫ్టీలో యాక్చువల్లీ నేను ఏం చేశానంటే పొజిషన్స్ వచ్చేసి సెన్సెక్స్లో తీసుకున్నాను. కానీ నేను సెన్సెక్స్లో పొజిషన్స్ తీసుకున్నప్పటికీ కూడాను ఈ సెన్సెక్స్ అనేటువంటిది ట్రేడింగ్ వ్యూలో మనకు డిలేగా లోడ్ అవుతూ ఉంటుంది. సో అందుకని సో నేను కంప్లీట్గా నిఫ్టీలో అనాలిసిస్ చేసి ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే ఎంట్రీ వస్తుందో ఆ పాయింట్ దగ్గర నేను సెన్సెక్స్లో ఈరోజు ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే నా నా ఫ్రీ వెబినార్స్ అటెండ్ అయి ఉంటారో వాళ్ళకు నా యొక్క లాజిక్ తెలుసు. మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే నేను ఎప్పుడైనా కానీ 3 days మార్కెట్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ చూడండి, నాకు 3 days కంటిన్యూస్గా స్టెప్స్ మోడల్ అనేటువంటిది వచ్చింది. సో ఈ స్టెప్స్ మోడల్ ఏంటంటే నా ఫ్రీ వెబినార్ అటెండ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, యా, ఈ స్టెప్స్ మోడల్ వచ్చిన తర్వాత నాకేమైంది, స్టెప్స్ మోడల్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్ డే తీసుకుంటే ఇది నా రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా కరెంట్ డేలో వచ్చేసి ఇది నా యొక్క రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. మీరు గమనించండి, నా రెసిస్టెన్స్ పాయింట్ నుంచి మార్కెట్ కింద పడింది. అది నేను నా కంటితో చూశాను, మార్కెట్ కింద పడ్డము. సో కింద పడిన తర్వాత మళ్ళీ అదే పాయింట్కి వచ్చేసింది. ఓకే, మార్కెట్ అనేటువంటిది మళ్ళీ అదే పాయింట్కి వచ్చేసింది. సో నేను ఇక్కడ ఏం చేశాను, మార్కెట్ కిందికి పడుతుంది అనేటువంటి వ్యూ తీసుకొని ఎంట్రీ తీసుకున్నా. సో మార్కెట్ అయితే నేను అనుకున్నట్లు కింద పడింది, మళ్ళీ ఆటోమేటిక్గా నేను ఎంట్రీ తీసుకున్న పాయింట్ని కూడా దాటి పైకి వెళ్ళింది. బట్ స్టిల్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, సో నేను ఆల్మోస్ట్ ఈరోజు 8,300 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో కాకపోతే నేను యాక్చువల్లీ ఈ పొజిషన్స్ను హోల్డ్ చేస్తాము అని అనుకున్నాను. ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ మార్కెట్ అంటే ఈ లెవెల్లో ఎక్కడైనా కానీ క్లోజ్ అయితే మార్కెట్ పొజిషనల్ పెట్టుకొని రేపటి కూడా హోల్డ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను పొజిషన్స్ తీసుకున్న తర్వాత నా యొక్క పే ఆఫ్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంది. ఓకే, సో నా యొక్క పే ఆఫ్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంది. సో నాకు అంటే మంచిగా వచ్చింది. కిందికి వచ్చేసి ఆల్మోస్ట్ 76,500 వరకు నో లాస్. అదేవిధంగా పైకి వచ్చేసి 78,300 వరకు నో లాస్. మంచి రేంజ్లోనే ఉండడం జరిగింది. కానీ సో ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని రికవర్ అయిందో, ఎందుకంటే నేను ఇక్కడ మీరు గమనిస్తే నేను తీసుకున్నటువంటి పొజిషన్స్ ఇక్కడ చూస్తే చూడండి, 77,800 సిఈని సెల్ చేశాను నేను. ఇక్కడ చూడండి, 77,800 ఆల్మోస్ట్ మార్కెట్ ఈరోజు అక్కడే క్లోజ్ అయిపోయింది. సో 77,800 దగ్గరే క్లోజ్ అయింది. సో రేపు ఏదైనా గ్యాప్ అప్ అయ్యి ఏదైనా వస్తే మళ్ళీ లాసెస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందులోనూ ఇది మండే సో నేను ఆల్మోస్ట్ మన 8,000 రూపీస్ అనేటువంటిది మంచి ప్రాఫిటే. సో మళ్ళీ రేపు చూద్దాం, రేపు ఏదైనా పొజిషన్స్ చూసుకొని అదేవిధంగా మనకి ఏదన్నా మన చార్ట్కు తగినట్లు ఎక్కడన్నా కానీ పొజిషన్ ఈ పర్టికులర్ లెవెల్స్కి తగినట్లు రేపు ఏదైనా పొజిషన్ వస్తే రేపు మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో ఇది ఈ వీక్లో ఇది 24th వీక్లో మన ఫస్ట్ ట్రేడ్ అయితే మనము ఆల్మోస్ట్ 8,400 రూపీస్ ప్రాఫిట్తో అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. సో మళ్ళీ రేపు ఏదైనా పొజిషన్స్ ఓపెన్ చేస్తే రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.